పట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎవరు ఊహించని కార్యం కూడా జరుగుతుంది. మొద్దు కనబడట్లా, మొద్దు పైన మట్టి ఉంది, ఎవరికి ఆశ లేదు, ఆ నేలను ప్రతి ఒక్కరు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈలోపే ఎవరు ఊహించినట్టుగా లోపల నుంచి ఒక పచ్చని మొలకల ఎత్తి ఆకలా రుచుకుంది. దేవునికి స్తోత్రం. ఎవడు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. దేవుడు మనకి ఇస్తున్న ఈ రాత్రి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎలా చిగురిస్తావంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్ గా నువ్వు చిగురిస్తావు. దేవునికి స్తోత్రం. మొద్దులో నుంచి ఒక చిగురు రావడం ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఎవడు ఊహించడు. చూడండి, ఒకడు ఇంట్లో ఒక మంచి ఎర్రచందనం చెట్టు వేసుకున్నాడు. అది కొద్దిగా ఎదిగి బాగా ఎదుగుతుంది అనుకునే లోపు చచ్చిపోయింది. ఆ చెట్టు. ఏం చేస్తాడు దాన్ని? ఏం చేస్తాడు? చచ్చినోడికి వచ్చింది కట్నం రాలని దాన్ని నరికేసి దాన్ని మొత్తం తీసి అమ్ముదామని సిద్ధంగా పెట్టాడు. వేరే మాట్లాడాడు, రెండరా మా ఇంట్లో ఎర్రచందనం మాకు చచ్చిపోయింది, ఏదో దాన్ని మొద్దుకెళ్తా లోపలికి ఎర్రచందనం ఉంది, కొనుక్కోండి అని గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికో చెప్పాడు. చాలా బాధపడుతున్నాడు, చాలా కష్టపడి పెంచాను, దీని పూర్తి లాభం నాకు రాలేదు అనుకుని సిద్ధపడుతున్నప్పుడు కొనుక్కోవడానికి ఒకరు వచ్చేలోపే ఊహించినట్టుగా అందులో నుంచి తెల్లవారుజాములు లేచి చూడగానే ఒక మొక్క వచ్చింది. ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ చిగురు తీసి నేలను నాటి ఈ మొద్దును అమ్మేస్తాడు. దీంతో ఇంకా పని లేదు.